అందరికీ స్వామి వివేకానంద గారి గురించి చెప్తున్నాను. స్వామి వివేకానంద గారి బర్త్డే ఎప్పుడు మీ అందరికీ తెలుసు, జనవరి 12 జరుపుకుంటాం. ఆ రోజు జనవరి 12 బర్త్డే కాకుండా మనం యూత్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే స్వామి వివేకానంద గారు యూత్ కి రోల్ మోడల్ అంటారు. కుల మత లింగ విభేదాలు లేకుండా ఆయన అసలు అటువంటివి ఏమీ నమ్మేవాడు కాదంట. మూఢనమ్మకాలు అస్సలు నమ్మేవాడు కాదంట. అతను ఎప్పుడు పుట్టాడంటే మకర సంక్రాంతి రోజున 1863 జనవరి 12వ తేదీన బెంగాల్లో కలకత్తాలో జన్మించారంట. అతని తండ్రి పేరు ఏంటంటే విశ్వనాథ్ దత్త, తల్లి పేరు ఏంటి భువనేశ్వరి దేవి. తండ్రి గారు ఏం వర్క్ చేసేవారంటే ఆయన న్యాయవాది చేసేవారంట. ఆయన తల్లి భువనేశ్వరి దేవి గారు ఏం చేసేవారంటే పాటలు ఉండేవారంట. చిన్న చిన్న స్టోరీస్ రాస్తూ ఉండేవారంట. ఆవిడ రాసిన 2 స్టోరీస్ ఏంటంటే రామాయణ మహాభారతం ఇటువంటి కూడా అందులో అవి కూడా రాశారంట. అతను 1871వ సంవత్సరం లాగా అతనికి 8వ ఏటన ఏం చేశారంటే చంద్రశేఖర్ విద్యాసాగర్ మెట్రోపాలిటన్ కళాశాలలో చేరాడు. అతను 8వ ఏళ్ళలోనే ఏంటంటే పాశ్చాత్య గ్రంథాల్లోని నవలలు అండ్ రచనలు కూడా చాలా చదివేశాడంట, చాలా వచ్చంట. అప్పుడు వాళ్ళందరూ అనేవారంటే ఇంత చిన్న వయసులోకి ఇవన్నీ ఎలా చదవగలుగుతున్నావు, ఇంతలా సాధ్యం ఏంటి, నువ్వు ఇలాంటి బుక్స్ అన్ని నీకు ఇంతలా ఎలా చదివాని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఒక బుక్ తీసుకున్నప్పుడు ఆ లెసన్ మొత్తం కాకుండా ఒక పేరా మొత్తం నేను చదవను, పేరాలో ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చదివితే నాకు అది మొత్తం అర్థమైపోద్ది అని చెప్పారంట. ఎంత తెలివితేటలో చూడండి, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చదివితే మధ్యలో ఉన్నదంతా అర్థమైపోద్ది అంట. అతనికి అంత తెలివితేటలో అంత జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు ఏం చేస్తారంటే మూఢనమ్మకాలు అస్సలు నమ్మేవారు కదంట. ఎప్పుడు అనుకునేవారంట నేను దేవుడు ఎలా ఉంటాడు, నేను అసలు దేవుడిని చూడాలి, నేను దేవుడితో మాట్లాడాలి అనుకునేవాడంట. అందరూ ఎవరైనా నలుగురు పెద్దలు ఇలా వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎప్పుడైనా దేవుడిని చూస్తారా, మీరు దేవుడితో మాట్లాడేవారా అని అడిగేవారంట స్వామి వివేకానంద గారు. ఇలా తను ఒక రోజు ఒక స్కూల్లో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేశారంటే ఒక లెక్చరర్ ఏం చెప్పారంటే స్వామి వివేకానంద గారిని పైకి లేపి పారవస్యం అనే దాని గురించి వివరిద్దామని అనుకున్నారంట ప్రొఫెసర్. అట్లకి సరిగ్గా వివరించడం సాధన కాక తను రామకృష్ణ పరమహంస అనే దక్షిణలో ఉన్న రామకృష్ణ పరమహంస అనే గురువు గారి దగ్గరికి ఏం చేశారంటే ఈ స్వామి వివేకానంద గారిని అతని దగ్గరికి వెళ్ళమని పంపించారంట. అప్పుడు స్వామి వివేకానంద గారు ఏం చేశారంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన వెంటనే కూడా మళ్ళీ ఏమడిగారంటే రామకృష్ణ పరమహంసని మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా అని అడిగారంట. అతన్ని కూడా అడిగితే అప్పుడు అతను అన్నారంట ఇంతమంది ఎప్పుడు ఏం మాట్లాడేవారు కదంటే ఎంతమంది అడిగినా, కానీ రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే నేను దేవుడిని చూశాను, అతనితో మాట్లాడలేను, నీతో ఎలా మాట్లాడుతున్నానో నేను దేవుడితో కూడా అలా మాట్లాడాలని ఏం చేశారంటే స్వామి వివేకానంద గారు చెప్పారంట. అతని మాటలకి ఏం చేశారంటే స్వామి వివేకానంద గారు ఆశ్చర్యపోయారంట. అతన్ని చూసిందే కానీ వినింది ఎప్పుడూ నమ్మడంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే స్వామి వివేకానంద గారు మీరు దేవుడిని చూసారన్నారు కదా, అయితే నాకు ఒకసారి చూపించండి అని అడిగారంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారంటే తన కాలుని ఏం చేశారంటే స్వామి వివేకానంద గారి ఒళ్ళో పెట్టాడంట. అప్పుడు అతను అన్నారంట మీరేంటి ఇలా పెడుతున్నారో, నేను మా ఊరు వెళ్ళిపోవాలి, నాకు నా తల్లిదండ్రులు ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నారు, ఇలా పెడతారు ఏంటంటే ఆయన కాలు పెట్టగానే అతనికి ఏదో అయిపోయిందంట, అసలు ఏంటి ఇలా అయిపోతుందని ఇలా ఇదని అన్నారంట. అప్పుడు తను వెంటనే రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారంటే కాలు తీస్తారంట. అప్పుడు కానించి రామకృష్ణ గారి పరమహంస గారి మాటలకు ఆయన చాలా ఆనందపడిపోయారు. చెప్పిన పాటలు చాలా ఇష్టపడిపోయి ఏం చెప్పారంటే తనకు శిష్యునిగా రామకృష్ణ పరమహంసకి శిష్యునిగా ఏం చేశారంటే స్వామి వివేకానంద గారు మారిపోయారు. ఎప్పుడైనా అడగండి స్వామి వివేకానంద గారి గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస గారనే చెప్తారు. ఇలా తనకి శిష్యునిగా మారిపోయారండి. కొన్నాళ్ళకి ఏమైందంటే రామకృష్ణ పరమహంస గారు కొంచెం తీవ్రంగా ఒంట్లో బాగాలేక ఏమైందంటే చనిపోయారంట. చనిపోతే అతను చనిపోయిన తర్వాత ఈ స్వామి వివేకానంద గారు ఏం చేశారంటే ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది స్నేహితులతో కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేశారంట. ఆ మఠానికి నాయకుడిగా ఎవరు నియమించారంటే స్వామి వివేకానంద గారిని నియమించారంట. ఎప్పుడు అతను ఏం చేశారంటే ధ్యానం చేస్తూ ఉండేవారంట. ఇలా తను
బిఏ పాస్ అయ్యాడంట అమ్మ. తను బిఏ పాస్ అయిన తర్వాత తను చాలా ఆనందంగా పడిపోయి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే తన తండ్రి గారు విశ్వనాథ్ దత్త గారు చనిపోయారని ఏం చేశారంటే వార్త వచ్చిందంట. తన తండ్రి గారు చనిపోవడంతో వాళ్ళు ఫ్యామిలీ అంతా చాలా డబ్బులున్న ఫ్యామిలీ కాకుండా చాలా పేద కుటుంబంలో అయిపోయిందంట. సరిగ్గా తినడానికి తినలేదంట, తాగడానికి నీరు లేదంట. అతను రోడ్డునంట పొలై నీరు తాగుతూ బ్రతికేవాడంట. ఒక రోజు అందరూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేసేటప్పుడు అడిగారంట, మీరు ఫోన్ చేశారంటే నేను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చానని చెప్పి ఇతనికి ఉంచిన అన్నం కూడా పట్టుకెళ్ళి వాళ్ళ అక్క చెల్లెలకు తినడానికి అన్నం ఉండేది కదండి, తల్లికి కూడా తినడానికి అన్నం ఉండేది కదండి. అప్పుడు ఈ అన్నం లేని సమయంలో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ తినేసిన తర్వాత ఇతను వేరేగా ఉంచుతారు కదా, ఈ అన్నం పట్టుకెళ్ళి ఏం చేశారంటే తన తల్లిదండ్రులకు తన చెల్లెలకు ఆకలి తీర్చేవారంట. అందరూ వీళ్ళు నాన్నగారు చనిపోయిన తర్వాత ఇతను సరిగ్గా చెప్పేవారు ఎవరిలాగా తన కుటుంబ సభ్యులు మొత్తం ఏం చేశారంటే ఆస్తిని లాక్కొని పట్టుకెళ్ళిపోయారంట. రామకృష్ణ పరమహంస గారు 1886వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇతను ఏం చేశారంటే నేను ఎలాగైనా మన భారతదేశ ప్రజలను మూఢనమ్మకాల నుండి బయటకు తేవాలి, మన భారతదేశాన్ని ఎలాగైనా అభివృద్ధి పరచాలి, వాళ్ళని మూఢనమ్మకాల నుంచి బయటల వాళ్ళని మంచి ప్రయోజకులు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే షికాగో వెళ్ళాలని, కొలంబోలో షికాగో వెళ్ళాలని అతను ఏం చేశారంటే నిర్ణయించుకొని అతను ఇలా షికాగో చాలా పెద్ద నగరం అంట. అక్కడ నగరంలో అతనికి ఏమీ తెలియదంట. ఇలా అతను మామూలుగా ఇలా నడుచుకుంటూ పోతుంటే ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు అంటే వెళ్తున్న సమయంలో తన భార్య అన్నదంట, ఏంటి ఇలా జెంటిల్మెన్లా కనిపించట్లేదే అన్నాడంట. అప్పుడు అది విని స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, ఏంటి నేను జెంటిల్మెన్లా కనబడట్లేదా, మీరు జెంటిల్మెన్లా కనబడాలంటే ఒక టైలర్ మంచి బట్టలు కుడితే మీరు ఆ బట్టలు వేసుకుంటే జెంటిల్మెన్లా కనబడతారు. అదే మా భారతదేశంలో అయితే క్యారెక్టర్ని బట్టి జెంటిల్మెన్గా ఉండొచ్చు, జెంటిల్మెన్గా తిరగవచ్చు, తన క్యారెక్టర్ని బట్టి జెంటిల్మెన్గా నిర్ణయించబడుతుంది అని ఆయన చెప్పగా వాళ్ళిద్దరూ సిగ్గుపడి తలదించుకున్నారంట. ఇలా ఏం చేశారంటే రామకృష్ణ పరమహంస గారు ఇలా వెళ్తున్న సమయంలో తనకి ఒక ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయి పరిచయం అయిందంట. అమ్మాయి పేరు ఏంటంటే క్యాథరిన్. ఆ క్యాథరిన్ వాళ్ళు తనకి అసలు తినడానికి ఏమీ ఉండేది కాదు కదా. ఆ సమయంలో క్యాథరిన్ ఏం చేసిందంటే తనని స్వామి వివేకానంద గారిని ఇంటికి తీసుకొని వెళ్ళిందంట. తను ఇంట్లో ఉంటూ రోజు గ్రంథాలయానికి వెళ్ళేవాడు. గ్రంథాలయానికి వెళ్ళి రోజు ఆ బుక్ తెచ్చుకున్నాడంట. ఈ రోజు బుక్ తెచ్చుకున్నాడంటే మరుసటి రోజు ఆ బుక్ గ్రంథాలయానికి ఇచ్చాడంట. ఇలా ప్రతిరోజు బుక్స్ తెచ్చుకున్నాడంట, మరుసటి రోజు మార్నింగ్కి ఇచ్చేసేవాడంట. అప్పుడు ఆ గ్రంథాలయం అధికారి ఏమైందంటే అన్నదంటే, ఏంటి నువ్వు చదవట్లేదు చేయట్లేదు, రోజు బుక్స్ పట్టుకెళ్ళి రోజు తెచ్చేస్తావు, చదివింది లేదు చేసింది లేదు, అసలు బుక్స్ ఎందుకు పట్టుకెళ్తావు అని ఆ స్వామి వివేకానంద గారిని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను చదవట్లేదని ఎవరు చెప్పారు మీతో, నేను చదివిన బుక్స్ అన్నింటిలో మీకు నచ్చిన బుక్ తీసి అందులో నన్ను ఒక ప్రశ్న అడగండి, అప్పుడు సమాధానం చెప్పకపోతే అప్పుడు నేను చదవలేదని చెప్పండి అని అడిగినాను. అప్పుడు బుక్ తీసి అప్పుడు ఏం చేసిందంటే ఒక ప్రశ్న అడిగిందంట. ఆ ప్రశ్న వెంటనే తను సమాధానం చెప్పేశారంట. సమాధానం చెప్పలేదు కాబట్టి చాలా ఆశ్చర్యపడి ఈ జ్ఞాపక శక్తికి చాలా ఆనందపడ్డాను. ఇంత జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎక్కడ పుట్టరు, అంత గొప్ప వ్యక్తి, ఇలాంటి జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తి నాకు చాలా ఆనందం అనిపించిందని ఆవిడ చాలా ఆశ్చర్యపడిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన తన స్నేహితులతో కలిసి మామూలుగా ఒక ప్రయాణం చేస్తున్నాడంట. అలా పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పడవలో ఉన్న వాళ్ళందరికీ ఒక న్యూస్ పేపర్ వచ్చిందండి. న్యూస్ పేపర్ చదవాలనిపించి ఏమైందంటే న్యూస్ పేపర్ తెచ్చారంట. న్యూస్ పేపర్ తెస్తే స్వామి వివేకానంద గారు న్యూస్ పేపర్ మొత్తం చదివేశారంట. ఇది చదివేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని న్యూస్ పేపర్ చదువుతుంటే పెద్ద గాలి వచ్చేసి గాలి వీడంతా న్యూస్ పేపర్ ఎగిరిపోయాక సముద్రంలో పడిపోయిందంట. ఆ సముద్రంలో పడిపోయిన తర్వాత అది న్యూస్ పేపర్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, నాకు ఎలాగైనా న్యూస్ పేపర్ తెచ్చివ్వండి, ఇప్పుడు నాకు ఆ న్యూస్ పేపర్ అర్జెంట్గా కావాలంటే అప్పుడు వివేకానంద గారు అన్నారంటే నాకు ఒక అర్జెంట్గా ఒక పెన్ను పేపర్ ఇవ్వండి అని పెన్ను పేపర్ తీసుకొని తను చదివిన న్యూస్ పేపర్ మొత్తం ఏం చేశారంటే పేపర్ మీద ఎక్కించేశారంట. చూసుకోండి ఇదిగోండి ఆ న్యూస్ పేపర్లో ఏముందో, నేను రాసిన పేపర్లో కూడా అదే ఉందంటే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని జ్ఞాపక శక్తి అక్కడ కూడా ఏమైందంటే చాలా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయిన తర్వాత ఇలా రామకృష్ణ పరమహంస గారు చనిపోయింది, ఇలా పడవలో ప్రయాణం చేసినప్పుడు ధ్యానా చేసేవారంట. అందరూ డ్రెస్ మోడల్ నచ్చేదని కానీ డ్రెస్ చూసి అందరూ నవ్వారంట. అలాంటి వాటిలో కూడా ఆయన ఏ రోజు కృంగిపోలేదు. ఇలా జరుగుతున్న సమయంలో అప్పుడు ఏం చేశారంటే ఎలాగైనా నేను మహాసభలో పాల్గొనాలి, మన భారతదేశ నైపుణ్యాన్ని మన భారతదేశ చరిత్రను ఎలాగైనా నేను 10 మందికి చాటాలని నిర్ణయించుకొని RH రైట్ అనే ప్రొఫెసర్ ద్వారా నేను మహాసభలో ఎలాగైనా పాల్గొనాలని
5 minutes వరకు అలా క్లాప్స్ కొడుతూనే ఉన్నారంట. ఇంతవరకు మమ్మల్ని అందరినీ డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నారు, కానీ ఎవరు సోదరి సాధకుమనులారా అన్న పిలుపు మమ్మల్ని ఇప్పటికి వచ్చి ఎవరు వినలేదు అని స్వామి వివేకానంద గారి అతని మాట తీసి అందరూ చాలా ఆనందపడిపోయి అలా క్లాప్స్ కొడుతూనే ఉన్నారంట. అలా మన భారతదేశం గురించి మొత్తం ఆయన ఏం చేశారంటే వివరించి అప్పటి వరకు తనను తక్కువ చేసిన వాళ్ళందరూ ఏమైందంటే ఎక్కడ చూసినా సన్యాసి స్వామి వివేకానంద సన్యాసిలా ఉంటాడు కదా, బట్టలు కూడా స్వామి వివేకానంద గారి ఫోటోలేనంట. ఎక్కడైనా ఇతని గురించి చెప్పుకున్నారంట. ఎవరు చూసినా స్వామి వివేకానంద గారిని కావాలి, స్వామి వివేకానంద గారికి షేకేనండి ఇవ్వాలి, నేను స్వామి వివేకానంద గారికి ఎలా చేయాలి అలా చేయాలని అనుకునేవారంట. ఇతను చాలా ఇష్టపడే ఎందుకంటే అమెరికాలో కూడా స్వామి వివేకానంద స్ట్రీట్ అని ఒక వీధి పేరు కూడా ఈయన పేరే పెట్టుకున్నారంట. ఇది ఇలా అయిన తర్వాత ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఇది జరగకముందు దీన్ని ఎలాగైనా తక్కువ చేసి చూడాలని ఏమైందంటే తను ఒక లైబ్రరీ తీసుకొని వెళ్ళారంట. అన్ని బుక్స్ పైన పెట్టారంట, కింద మాత్రం మన భగవద్గీత బుక్ పెట్టారంట. బుక్ పిలిచి చూడండి వివేకానంద గారు అన్ని బుక్స్ పైన ఉన్నాయి, బుక్ మాత్రం కింద ఉంది, మీలాగే ఇలాంటి కింద ఉన్న బుక్ మీలాగే ఇలా చెడుగా కింద పెట్టారంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే అందరి బుక్స్ అన్నింటి బరువును ఈ భగవద్గీత మోస్తుంది, దాన్నే తీసేస్తే మీరు అన్ని గ్రంథాలయాలు ఎలాగైనా గ్రంథ బుక్లు కింద పడిపోతాయి, వీటిలన్నిటికీ ఆధారం భగవద్గీతే, భగవద్గీత అంత గొప్పది కాబట్టి దాన్ని కింద ఉంచి ఉన్న వాళ్ళని దాన్ని సపోర్ట్ పైన మీద వేశారని చెప్పేటప్పుడు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారంట. తలదించుకొని ఈ స్వామి వివేకానంద మాటలకాయలో తలదించుకొని వెళ్ళిపోయారంట. తను హిందూలో పుట్టినా తను అన్ని మతాల వారిని ఎప్పుడు అన్ని మతాల వారిని కలిపి చూస్తారంట. తను ఏమన్నారంటే నేను యేసుక్రీస్తు పాలస్తల్లో ఉంటే నేను యేసుక్రీస్తుని కన్నీటితో కాకుండా నా రక్తంతో కాళ్ళు కడిగేవాడిని అని యేసుక్రీస్తుని చాలా గొప్పగా చెప్పుకునేవారండి స్వామి వివేకానంద. తను ఏం చేశారంటే తను బ్రతికింది 39 సంవత్సరాలు బ్రతికినా తను 1000 సంవత్సరాలు బ్రతికినట్టు మొత్తం అందరూ చెప్పుకునేవారంట. తను చేసిన పనులు 1000 సంవత్సరాలు గుర్తుండిపోయేలా చేసుకునేవారంట. స్వామి వివేకానంద గారు ఏం చేశారంటే 1902 జూలై 4వ తేదీన ఒక తేదీని నియమించి తనతో పాటు రామకృష్ణ పరమహంస మఠాన్ని ఏర్పాటు చేశారు కదా. మఠం దగ్గర తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ స్నేహితులు పిలిపించి ఇలా జూలై 4వ తేదీన ఇలాగా రౌండ్ చేస్తారంట. ఏంటి జూలై 4వ తేదీన రౌండ్ చేస్తారని వాళ్ళ ఫ్రెండ్స్కి అసలు ఏమీ అర్థం కాలేదంట. ఒక రోజు అతను జూలై 4వ తేదీ వచ్చిందంట. తన ధ్యానంలో అలా ధ్యానం చేస్తుండగా ఏం చేస్తారో ధ్యానం చేస్తుండగా తను ఆరోగ్య పరిస్థితి చాలా మొత్తం క్షీణించింది. జూలై 4వ తేదీ రాగానే తను శ్వాస విడతారంటే ఆయన చనిపోయారంట. 39 సంవత్సరాలకైనా చనిపోయారంట. చనిపోతే ఆయన ఎవరైనా తన రాసుకున్న తేదీ పంచాంగంలో నేను ఈ రోజున చనిపోతానని ఎవరైనా అనుకుంటారా? కానీ స్వామి వివేకానంద గారు మాత్రం ఏం చేశారంటే తను చనిపోయిన రోజున ముందే అండర్లైన్ చేసుకున్నాను, తను ముందే గుర్తు చేసుకున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరు చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే అతను యువకులకు రోల్ మోడల్, అతను యువతకు. అందుకే అతను జనవరి 12న మనము యూత్ డేగా స్వామి వివేకానంద గారి గురించి జరుపుకుంటాం. మీరు అందరూ చాలా బాగా తెలుసుకోవాలమ్మా ఇలాంటి వాళ్ళ గురించి. అతను చాలా రాశారమ్మా. ఏం రాశారంటే కోపంగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే కోపంగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతలో జీవిస్తారు. ఇలాంటి సూక్తులు మరెన్నో ఆయన చాలా సూక్తులు కూడా రాసి చాలా కొటేషన్స్ కూడా రాశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎలా పేర్కొన్నారో ఇలా స్వామి వివేకానంద గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. నేను నాకు తెలిసింది ఇంతవరకు చెప్పాను. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాను, కానీ ఇప్పుడు